హాయ్ ఆల్, ఈరోజైతే మనం వెజిటేబుల్ పలావ్ ఎలా చేస్తారో వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి చూసేద్దాం. ఆనియన్స్, టమోటో, మిర్చి, అల్లం ముక్కలు కొన్ని అండ్ కొద్దిగా పుదీనా రెమ్మలు వీటన్నిటిని రెడీగా పెట్టేసుకున్నానండి. ఇక నెక్స్ట్ వెజిటేబుల్స్ అయితే కావాల్సినవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 3-4 టైప్స్ తీసుకున్నాను. క్యాలీఫ్లవర్, క్యారెట్, నూల్కోల్, ఆలు, కొద్దిగా ఆనియన్స్ అండ్ మిర్చి వీటన్నిటిని కూడా నేను కట్ చేసి రెడీగా పెట్టేసుకున్నానండి. ఇప్పుడైతే నెక్స్ట్ మనం ఇందాక తీసుకున్నటువంటి టమోటో, పుదీనా, అల్లం, ఆనియన్ వీటన్నిటిని కూడా మనం పేస్ట్ చేసుకుందామండి. పేస్ట్ చేసుకుని రెడీగా పెట్టేసుకుందాం. ఇప్పుడైతే రైస్ని 1/2 అవర్ పాటు సోక్ చేసి పెట్టుకున్నానండి. ఒక గ్లాస్ రైస్కి 1 గ్లాస్ వాటర్ లాగున 1/2 అవర్ ముందే సోక్ చేయడానికి పెట్టేశాను. నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకుందామండి. ఇందులోకి 2 స్పూన్స్ ఆయిల్ అండ్ 1 స్పూన్ నెయ్యి వేసుకున్నానండి. కొద్దిగా వేడయ్యాక కొద్దిగా మసాలా దినుసులు వేసి ఫ్రై చేయాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన వెంటనే మిర్చి యాడ్ చేసుకోవాలండి. సో మిర్చి యాడ్ చేసుకొని ఒక 5 to 10 సెకండ్స్ పాటు ఫ్రై చేయాలి. నెక్స్ట్ ఆనియన్స్ యాడ్ చేసుకుందామండి. వీటిని కూడా అంతే ఒక 5 to 10 సెకండ్స్ బాగా ఫ్రై చేసి కొద్దిగా టర్మరిక్ పౌడర్ని యాడ్ చేసామండి. ఇలా బాగా ఫ్రై చేసిన తర్వాత ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి మసాలానంతా కూడా ఇందులోకి వేసి బాగా మిక్స్ చేయాలండి. ఇలాగా 2 to 3 మినిట్స్ చేయంగానే మనకి మంచి స్మెల్తో కూడినటువంటి మసాలా రెడీ అయిపోతుంది. అప్పుడే మనకి తెలిసిపోతుంది కూడా. ఇలాగ మసాలా రెడీ అయిన తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నటువంటి వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా వన్ బై వన్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మసాలా అంతా కూడా వెజిటేబుల్స్కి పట్టేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసేటప్పుడు మనం ఫ్లేమ్ని మాత్రము లోలో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్ పైన బాగా మిక్స్ చేయాలి. ఇందులో ఉన్నటువంటి వెజిటేబుల్స్ బాయిల్ అవ్వడానికి ఒక చిన్ని గ్లాస్ పాటు వాటర్ని యాడ్ చేసుకుందామండి. ఎక్కువ వాటర్ తీసుకోకూడదు, చిన్ని గ్లాస్ పాటు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇవి కొద్దిగా బాయిల్ అయ్యే లోపల మనం హాట్ వాటర్లో వేసి పెట్టుకున్నటువంటి మిల్ మేకర్ని తీసుకుందామండి. ఇలాగ హాట్ వాటర్లో ఒక 5 to 10 మినిట్స్ పెట్టేసుకున్నామంటే మనకి మిల్ మేకర్ చాలా బాగా సాఫ్ట్గా ఉంటుందండి. ఇది స్క్వీజ్ చేయడానికి ఒక 2 మినిట్స్ చల్లారాలి. ఈ లోపల సోక్ అయిపోయినాయండి రైస్ అంతా కూడా. మనం వాటర్ క్వాంటిటీ కూడా కరెక్ట్గా కౌంట్లో తీసుకున్నాం కాబట్టి జస్ట్ వాటర్ని రైస్ని అంతా కూడా యాడ్ చేసేయడమే. మసాలా వెజిటబుల్స్ అన్నిటిని కూడా ఇప్పుడు బాగా మిక్స్ చేసి ఒక 1/2 పీస్ లెమన్ యాడ్ చేసుకుందామండి. రైస్ కట్ అయిపోకుండా ఉంటుంది బాస్మతి రైస్. నెక్స్ట్ రుచికి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకుందాం. చల్లారినాయండి ఇవన్నీ కూడా మిల్ మేకర్లు. వీటిని స్క్వీజ్ చేసి ఇప్పుడు తీసి పెట్టుకున్నటువంటి రైస్లోకి వేసేయడమే అండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఒక 15 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే మనకి వేడి వేడి వెజిటేబుల్ పలావ్ రెడీ అయిపోతుందండి. సో జస్ట్ 20 to 30 మినిట్స్ లోపల వెజిటేబుల్ పలావ్ని చేసేయచ్చు. దీన్ని రైతాలో టేస్ట్ చేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది. సో మీరు కూడా ఇలాగే ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ ఫామ్లో నాకు తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్.